రూల్స్ ఏంటంటే ఎవరు కానీ వాళ్ళ వైఫ్స్ కలిసి చూడొద్దు, సైగలు చేయొద్దు. మళ్ళీ మీరు కూడా రాంగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఏమనొద్దు. మేడమ్స్ మీరే సార్లను ఏమనొద్దు, సార్లు మేడమ్స్ ఏమనొద్దు. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ భార్యకి ఫేవరెట్ అయిన ప్లేస్ ఏంటి? ప్రదేశం రాయండి అందరూ. మీ మేడమ్స్ అయిపోయిందా? సార్లు అయిపోయిందా మీది? మీ పెళ్లి రోజు ఏ రోజు జరిగింది అంటే వారం రాయాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అది రాయాలి. మీరు సార్ మీరు మధ్యలో మేడం మేడం ఏ రోజు జరిగింది గుర్తులేదనేది ఇంటికాడ ఏమనొద్దు. వాళ్ళ స్వాతంత్రం పోయిన రోజు వాళ్ళకి గుర్తులేదు. క్వశ్చన్ రాసుకోవడానికి రెడీగా ఉండండి. సార్ మీరు బయటకు వెళ్ళిపోవద్దు, ఇప్పుడు మీరు మధ్యలో వెళ్ళిపోవద్దు. గేమ్ లో కూర్చుంటే ముందే రూల్ ఇది. గేమ్ లో ఫస్ట్ రూల్ ఇది అన్నట్టు. ఫస్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా అండి, ఒక నిమిషం. ఫస్ట్ మీరు వెళ్ళిన మూవీ, ఫస్ట్ మీరు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ మూవీ గుర్తుంచుకుంటే రాసుకోండి. ఈజీ ఈజీ, మీరు సైకిల్ చేయకూడదు, మీరు రాయండి. మీ మేడం మొబైల్ నెంబర్ రాయండి. మీరు రాయాలి కదా, మాకు తెలియదుగా. మీ సార్ రాసిందే రైట్ అంటారు కదా మళ్ళా. అట్లానే అది అది ఆప్షన్ లాస్ట్ పెడదాం, చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ మేడం ఫేవరెట్ స్వీట్ రాయండి. నవ్వద్దు, మీరు రాయాలి. మీరు చెప్పకూడదు. మీకు ఫేవరెట్ అయిన స్వీట్ రాయండి. మీకు ఫేవరెట్ అయింది కూడా మీ సార్ రాస్తారు అంతే. మేడం మేడం అట్లా చూడొద్దు, మీరు రాయండి. మేడం మేడం ఇంకోటి, ఇప్పుడు మేడమ్స్ క్వశ్చన్ ఇది. మీ హస్బెండ్ డ్రీమ్ ఏందో మీరు రాయాలి. మీ హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ రాయండి. ఇదైతే అందరికి మ్యాచ్ అవుతుంది అట్లా నాకు తెలిసి. బ్యాడ్ క్వాలిటీ, హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ మేడమ్స్ రాయాలి. మీ బ్యాడ్ క్వాలిటీ ఏందో మీరు రాయండి, అది మ్యాచ్ కావాలి. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే రావిపహాడ్ అని రాశారు. కాదు, ఫస్ట్ ఆన్సర్ పోయింది. మీరు జీరో పెట్టండి, పక్కన జీరో పెట్టండి, కొట్టేసేయండి. తర్వాత మ్యారేజ్ డే ఎప్పుడు జరిగిందంటే మేడం ఏం పెట్టారంటే సోమవారం అని పెట్టారు. సార్ ఏం పెట్టారు? బుధవారం అని పెట్టారు. ఓకే. తర్వాత ఫస్ట్ సినిమా ఏం పోయారంటే మేడం ఉసే రాములమ్మ అని పెట్టారు. సార్ ఏం పెట్టారు? ఏం చూడలేదు, ఉసే రాములమ్మ కాదు. సార్ మీరు ఇప్పటి వరకు సినిమా మేడంతో ఏం చూడలేదా? ఏం చూడలేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మొబైల్ నెంబర్ అంటే మేడం ఖాళీ పెట్టిరు. మేడం కి నెంబర్ లేదు, నెంబర్ రాసిరు. అయితే మేడం కి గుర్తు లేదు. ఇది కూడా మిస్ మ్యాచ్ అయిపోయింది. చెప్పలే కదా, మేడం పెట్టలేగా. సార్ మేడం నెంబర్ మేడం కి తెలవాలి, సార్ కి తెలవాలి. లేదంటే సార్ మొబైల్ లో ఒక పని చేయండి, మీరు అన్నది కరెక్టే. సార్ మొబైల్ లో ఇప్పుడు ఉన్న నెంబర్ కొట్టండి, వైఫ్ అని వస్తేనేమో ఓకే. ఓకే కరెక్టేనా? సరే ఓకే, దానికి మనం ఓకే అది ఓకే. నెక్స్ట్ ఏంటంటే మేడం కి ఫేవరెట్ స్వీట్ ఏందని అడిగిన నేను. అయితే మైసూర్ పాక్ అని పెట్టింది మేడం. సార్ ఏం పెట్టారు? కలకాన్ పెట్టారు. మిస్ మ్యాచ్ అయింది. మేడం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ ఏమనద్దు. నెక్స్ట్ ఏంటంటే సార్ కి డ్రీమ్, హస్బెండ్ డ్రీమ్ అంటే మేడం ఇల్లు అని పెట్టింది, సైకిల్ అని పెట్టింది. అసలు ఇంకోటి, సార్ హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ ఏందని అడిగిన. ఒక నిమిషం. సార్ ఏం పెట్టారు? లాస్ట్ రాయలేదా? ఓకే. ఏం రాశారు మేడం మీరు? డ్రింక్ అని రాశారు. మేడం కి ఫేవరెట్ ప్లేసెస్ అంటే టంగుటూరు, హైదరాబాద్ అని రాశారు. ఇది హాఫ్ మార్కే. ఎందుకంటే రెండు ఈక్వల్ గా రాయాలి, ఇంకోటి ఎక్స్ట్రా రాశారు కాబట్టి. సరే నెక్స్ట్, పెళ్లి రోజు ఏ రోజు జరిగిందంటే హైదరాబాద్ లో పార్టీనా మేడం? అయితే హైదరాబాద్ లో పార్టీ అయితే 1 మార్క్. ఎందుకంటే మేడం స్పెసిఫిక్ గా మొత్తం రాసింది. ఓకే. నెక్స్ట్, పెళ్లి రోజు ఏ రోజు అని పెడితే గురువారం అని పెట్టారు. గురువారం. ఓకే, 2 మార్క్. ఫస్ట్ టైం మూవీ ఏదంటే అత్తారింటికి దారి ఏదని పెట్టారు. గబ్బర్ సింగ్ పెట్టారు.
సార్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సినిమా ఏది చూసినా గుర్తులేదా అని అంటుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ చూసిర్రు. పవన్ కళ్యాణ్ చూసి ఏం కదలేండి. నెక్స్ట్ నెంబర్ అంటే మేడంది 2 నెంబర్ రాశారు మీరు. 2 నెంబర్ నేను ఒక్కటి చెప్తా, అది కరెక్ట్ ఉందో చూడు. 95 ఓకే. నెక్స్ట్ ఫేవరెట్ స్వీట్ అంటే మేడం లడ్డు అని రాశారు. ఈడ కూడా లడ్డే. సార్ మ్యాచ్ అయ్యారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ డ్రీమ్ అంటే ఉమెన్ పెట్టారు. ఈడ కూడా హౌస్ అండి. హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ అంటే మేడం ఫోన్ చూడడం పెట్టింది. ఈడ బతకం అని రాసింది. ఓకే. లేదు మార్క్ అయితే లేదు. ఒకటి 2 5 మార్క్స్. లేదు లేదు. మేడం కి ఫేవరెట్ ప్లేస్ ఏదంటే చెరుమాధారం అని పెట్టారు. ఈడ పుట్టినిల్లు. చెరుమాధారమేనా? రైట్. ఓకే. ఎవరికైనా అమ్మగారి ఫేవరెట్ పెళ్ళైన రోజు అడగని లేచిపోయిండు. పెళ్లి రోజు ఏ రోజు జరిగింది, ఏ వారం అంటే మేడం ఆదివారం అని చెప్పి. ఈడ కూడా ఆదివారం. ఆదివారం. సార్ సూపర్. మరి అట్లా వెళ్ళిపోయేది ఏదో తెలియనట్టే. ఇలా క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి ఆన్సర్ రాసిండు. నువ్వు చదువు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మూవీ మేడం తో ఫస్ట్ వెళ్ళిన మూవీ ఏంటంటే గబ్బర్ సింగ్ అని పెట్టారు. ఇక్కడ గుర్తులేదని రాసిండు. ఓకే మేడం మీరు ఏమనొద్దు. మేడం సార్ ఏమనొద్దు ప్లీజ్. ఓకే మేడం ఫన్ గా అంటున్నా అంతే ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే మేడం మొబైల్ నెంబర్ చెప్పండి అంటే మీరు చెప్పండి. తెలవదు, గుర్తులేదు, మర్చిపోయా. గ్రేట్ ఆన్సర్ సార్. అందుకనే ఇప్పటి నుంచి గుర్తుంచుకుంటారు ఇక. 3 రాసిండు మనం ఒకటి ఎక్స్టెండ్ చేసాం. తెలవదు, గుర్తులేదు. మేడమా? మేడం కూడా మేడం గుర్తులేదు అంటారు మీరు. నాకు గుర్తులేదని రాస్తే లేదు మేడం నెంబర్ రాసి కానీ అది చెప్పొద్దని అట్లా. 4వ క్వశ్చన్ మళ్ళీ చదువుతామండి. 4వ క్వశ్చన్ మొబైల్ నెంబర్. నెంబరా లాస్ట్ క్వశ్చన్ చదవండి. మొబైల్ నెంబర్ మేడం మొబైల్ నెంబర్. మేడం మొబైల్ నెంబర్ నాకు తెలుసా అని అడిగిర్రా? మరి మేడం నెంబర్ మేడం రాసి మీకే గుర్తులేదు. లేదు అందుకే మరి గుర్తుంచుకోవాలి. ఆయన అందులో టీవీలో బొవిలో పెట్టిండు. ఫేవరెట్ స్వీట్ మేడం కి లడ్డు. మైసూర్ పాక్. ఇది కూడా సార్ హస్బెండ్ డ్రీమ్ ఏంటంటే మేడం ఏం పెట్టారు అంటే ఫుల్ హ్యాపీగా ఉండాలి ఆల్వేస్ అని పెట్టారు. ఇది మాత్రం నిజమే, ప్రతి నిమిషం సంతోషంగా ఉండాలి. అదే రాసిరా? ఓకే రైట్. బ్యాడ్ హ్యాబిట్ అంటే డ్రింక్ అని పెట్టారు. ఓకే మ్యాచ్ అయింది అంతే ఇక. 1 2 3 4. సార్ మీ పేరు? రవికుమార్ సార్ కి 4 మార్కులు వచ్చినాయి. సార్ కాశయ్య సారు మేడం విజయ మేడం. మేడం కి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే తిరుపతి అని పెట్టారు. రాంగే. టెంపుల్ అంటే మీరు స్పెసిఫిక్ చేయాలి. 1 మార్క్ కూడా రాదు ఇది. పెళ్లి రోజు ఏ రోజు జరిగిందని చెప్పిన అంటే వారం సోమవారం. ఎప్పుడు అంటే మేడం బుధవారం అని పెట్టారు. బుధవారం అని పెట్టారు. సార్కి మార్క్ వచ్చింది. ఓకే. ఫస్ట్ సినిమా విక్టోరియా అని పెట్టారు. మీరు కిక్ అని పెట్టారు. మేడం మొబైల్ నెంబర్ నేను చెప్తా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫేవరెట్ స్వీట్ అంటే జిలేబీ అని పెట్టింది. హల్వా అని పెట్టిరా? రాంగ్ ఆన్సర్ అదే. నెక్స్ట్ హస్బెండ్ డ్రీమ్ ఏంటంటే గౌడ్ జాబ్ అని పెట్టింది. ఓకే రైట్ ఆన్సర్. హస్బెండ్స్ బ్యాడ్ క్వాలిటీ అంటే సిస్టమ్ అని పెట్టింది మేడం. ఆలోచించకపోవడం, స్పీడ్ గా ఆలోచించకపోవడం. రాంగ్ ఆన్సర్. 1 2 3. నువ్వు పేజ్ చూపించాను. పేజ్ చూపించు కొంచెం. సార్ పేరు ఉదయ్, మేడం పేరు సమత. మేడం కి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే తిరుపతి అని పెట్టింది. పస్నూరు అంటే మేడం వాళ్ళ పుట్టినీళ్ళు చెప్పిరా? ఓకే. మేడం కి పస్నూరు రైట్. ఒకటి రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. పెళ్లి రోజు ఏ వారం అని పెడితే మేడం ఏం పెట్టారంటే ఫ్రైడే అని పెట్టారు.
ఇక్కడ మండే అని పెట్టి మండే అని పెట్టిరు. ఓకే రాంగ్ ఆన్సర్. సారు మేడం కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏంటిదంటే RRR అని పెట్టారు. ఇక్కడ KGF పెట్టిండు. KGF అని పెట్టారు. సార్ కూర్చోండి. కానీ మేడం కూడా సేమ్ పెట్టాలి. నేను చెప్తా సార్, అది కూడా అడుగుతా. టై అయితే అట్లాంటివి వస్తాయి, ఇంకొకటి ఉన్నాయి అట్లా. మీరు ఇప్పుడే రివీల్ చేయొద్దు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ చూడు ఒకసారి. ఒక నిమిషం. ఫేవరెట్ స్వీట్ ఏంటంటే కలాకాన్ అని పెట్టారు. ఇక్కడ కాజు కత్లీ పెట్టిండు. ఓకే హస్బెండ్. నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ డ్రీమ్ ఏంటిదంటే మేడం ఏం పెట్టారంటే హోమ్ అని పెట్టారు. స్టార్ట్అప్ అని పెట్టిండు. స్టార్ట్అప్ అని పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఒక నిమిషం. మేడం బ్యాడ్ హ్యాబిట్ ఏంది సార్? బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మొబైల్ అని పెట్టి మొబైల్ అని పెట్టి. ఓకే సార్ కి మేడం కి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే వైజాగ్ అని పెట్టింది. శ్రీశైలం అని పెట్టింది. రాంగ్ ఆన్సర్. మ్యారేజ్ ఏ రోజు జరిగిందంటే ఆదివారం అని పెట్టారు. ఆదివారం. గ్రేట్ సార్. నెక్స్ట్ మేడం ఫస్ట్ చూసిన మూవీ అంటే సారు మేడం కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏంటంటే జోష్ అని పెట్టింది మేడం. మీకోసం. ఓకే పోయింది. మొబైల్ నెంబర్ చెప్పండి. మేడం కి ఫేవరెట్ స్వీట్ ఏంటంటే కాజా అని పెట్టారు. మైసూర్ పాక్ అని పెట్టారంట. రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ హస్బెండ్ డ్రీమ్ ఏంటంటే రాజకీయం అని పెట్టారు. రాజకీయం అని పెట్టారు. రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ అంటే మందని పెట్టారు. డ్రింకింగ్. ఓకే ఇది కన్సిడర్ చేస్తా. ఓకే కన్సిడర్. ఓకే మేడం కి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే షిరిడి అని పెట్టారు. తిరుపతి. రాంగ్ ఆన్సర్. ఓకే పెళ్లి రోజు ఏ రోజు అంటే మేడం డేట్ వేసారు. డేట్ వేసిరా? ఓకే లేదు నేను వారం అని అడిగిన. లేదు ఒక నిమిషం నేను చెప్తాగండి. నేను అడిగింది ఆదివారమా మంగళవారమా అని చెప్పిన. రాంగ్ ఆన్సర్ ఇది. అంతే. లేకపోతే నాకు ఒప్పుకునేటట్టు లేదు. అది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ గా లేదు అది. అంతే. మేడం ఫస్ట్ చూసిన మూవీ సార్ కలిసి మేడం చూసిన మూవీ ఏంటంటే జులై అని పెట్టారు. ముని అని పెట్టారు. రాంగ్ ఆన్సర్. మేడం రాంగ్ ఆన్సర్. మొబైల్ నెంబర్. మేడం మొబైల్ నెంబర్ అంటే సార్ ఏం పెట్టిండో అడుగుదాం. అంటే మీ మొబైల్ నెంబర్ వేసారు మేడం కూడా. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. హస్బెండ్ డ్రీమ్ ఏంటంటే ఇల్లు కట్టాలని పెట్టారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ అంటే నిద్ర లేట్ గా లేవడం పెట్టారు. స్వీట్ మర్చిపోయినంట. మేడం కి ఇష్టమైన స్వీట్ ఏంటంటే పాయసం అంట. పాయసం అని పెట్టిరా. ఓకే నిద్ర లేవడం పెట్టి బ్యాడ్. సార్ మీ పేరు? అతి పిన్న వయస్కుడు దీప్ సింగ్. సార్ దీప్ సింగ్ కి సార్ కి 2 మార్కులు వచ్చినాయి. ఫేవరెట్ ప్లేస్ అంటే తాడువాయి అని పెట్టి. బర్లపేట పెట్టి. పార్లమెంట్ కాదు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే మేడం వాళ్ళ పెళ్లి రోజు ఏ రోజు జరిగిందంటే ఆదివారం అని పెట్టి. ఓకే రైట్ ఆన్సర్. మేడం 3వ కొట్టేసింది. ఆడ సార్ కొట్టేసిందా? రాసిందా? అయితే లెక్క రాదు. ఇది లెక్క రాదు. మొబైల్ నెంబర్. ఫేవరెట్ స్వీట్ మేడం కి ఫేవరెట్ స్వీట్ బాదుషా. ఓకే రైట్ ఆన్సర్. హస్బెండ్ డ్రీమ్ ఏంటంటే కార్ అని రాసిరు. ఓకే రైట్ ఆన్సర్. హస్బెండ్ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే తాగుతాడు అన్న. ఓకే అది 2 3 4. ఓకే పెట్టిన అంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలని ఇంకా మనం ముందుకు పోవాలనే ఆలోచనతో ఇది పెట్టిన. ఈ గేమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ హస్బెండ్ కపుల్ పెట్టడానికి కారణం ఏంటంటే మనం చిన్న కొన్ని మర్చిపోతాం. అది మేడమ్స్ అయినా సార్స్ అయినా. నేను ఎవరి సైడ్ చెప్పట్లే. ఇద్దరు ఇట్లా ఎవరిని ఒకరిని అర్థం చేసుకోవాలని ఇట్లాంటి ఇంకా మీకు గేమ్స్ పెట్టాలని ఉంది మాకు.
ఇట్లాంటివి మేము ఇంకా సపోర్ట్ చేస్తాము. మీరు ఇంకేంటంటే మీ ఫ్యామిలీని ఇంకా డ్రీమ్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ డ్రీమ్ కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళ డ్రీమ్ కూడా ఏందని తెలుసు. దాంతో పాటు వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళ ఉన్న ఇష్టకామి అన్ని తెలుసు అన్నట్టు. మీ మధ్యాహ్నం వచ్చినప్పుడు చూసిన మొత్తం కార్యక్రమాలంతా మీరే యూనిటీగా చేసుకున్నారు. అట్లా చేసుకొని దాంతో పాటు మీరు కూడా యూనిటీగా ఉండి మీ డ్రీమ్స్ ని, మీ ఫ్యామిలీని ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. దానికోసమే మనం ఈ గేమ్ పెట్టింది అది అన్నట్టు. అది బ్రదర్ చాలా థ్యాంక్స్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు పెద్దలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు కండక్ట్ చేసినందుకు, మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసినందుకు మీకు, మీ మాతా స్పైసెస్ కి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరపాలని, మీకు ఆదరణ బాగా జరగాలని, అలాగే మీ సేల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా వినాయకుడిని, మా కుటుంబ సభ్యులు అందరము, మా గల్లీ సభ్యులు అందరము కలిసి కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇదొక్కటి ఎవరు వాళ్ళకి థ్యాంక్ యూ సార్.